అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవసహాయాన్ని. ఐడియాస్ ఫోకస్ కు స్వాగతం. గత కొద్ది రోజుల క్రితం బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయంలో అవకతవకలు జరిగాయని, దయాల రాజేశ్వరరావు కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వస్తున్నాయని, అసలు సిఎస్ఐ సియోను దేవాలయం నూతనంగా నిర్మిస్తున్న దేవాలయంకి వస్తున్న విరాళాలు ఎంత, అవకతవకలు ఎన్ని జరిగాయి అన్న విషయాలు మీ ముందుకు తీసుకువస్తానని తెలపడం కూడా జరిగింది. దానిపైన అసలు సిఎస్ఐ సియోను దేవాలయంకి వచ్చిన విరాళాలు ఎంత అనేది వివరాలు మనం ఒకసారి చూద్దాం. బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నూతనంగా నిర్మిస్తున్న చర్చికి వచ్చిన విరాళాలు 1,90,73,306 రూపాయలు. దీనిలో డోనర్స్ ఇచ్చిన విరాళాలు 1,68,98,254 రూపాయలు. దీనిలో పాత ప్యారిష్ కమిటీ వారు దాచి ఇచ్చిన విరాళం నగదు 11,93,724 రూపాయలు. ఎగ్జిక్టింగ్ ప్యారిష్ కమిటీ దాచి ఇచ్చిన నగదు 6 లక్షల రూపాయలు. విరాళాలను బ్యాంకులో ఉంచగా 2 అకౌంట్లలో రూపంలో వచ్చిన వడ్డీ ఒక అకౌంట్ ద్వారా 4,42,865 రూపాయలు, మరో అకౌంట్ ద్వారా 13,463 రూపాయలు, సండే స్కూల్ ద్వారా ఇచ్చిన నగదు 25,000 రూపాయలు. మొత్తంగా చర్చి నిర్మాణానికి వచ్చిన నగదు 1,91,73,306 రూపాయలు. చూశారుగా, నూతనంగా నిర్మిస్తున్న సిఎస్ఐ సియోను దేవాలయంకి వచ్చిన విరాళాలు 1,91,73,306 రూపాయలు. మరి సిఎస్ఐ సియోను దేవాలయ బిషప్ తండ్రి గారికి దయాల రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు అప్పగించిన విరాళాలు ఎంత అనే వివరాలు కూడా మనం చూద్దాం. అయితే చర్చి నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దయాల రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు అవకతవకలు చేశారని చర్చి సంఘస్థుల ద్వారా, ప్యారిష్ కమిటీ సభ్యుల ద్వారా, చర్చి నిర్మాణ కమిటీ ద్వారా వచ్చిన విమర్శలకు గాను సిఎస్ఐ సియోను దేవాలయ బిషప్ తండ్రి దయాల రాజేశ్వరరావుని వివరణ అడుగగా న్యూస్ 4 టీవీకి అందాయి. 1,85,00,000 రూపాయలు విరాళాలు వచ్చాయని బిషప్ కు తెలియజేశారు. అయితే 1,80,00,000 మాత్రమే బిషప్ కు చూపించారు. మరి 5 లక్షలు ఏమయ్యాయి అన్నది ప్రశ్న. 1,85,00,000 వచ్చాయని చెప్పారు. 1,91,73,306 రూపాయలకు గాను ఇందులో 7 లక్షలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా మరో ప్రశ్న. ఇదంతా ఇలా ఉంటే బిషప్ కు చూపించిన బిల్లులు కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే. మిగిలినవి తెల్ల కాగితంపై వ్రాసి ఇవే ఖర్చులు అని చూపించారని కూడా మనకు సమాచారం అందుతుంది. మరి బిల్లులు కూడా లేకుండా ఇచ్చిన మిగిలిన డబ్బులు 1,55,00,000 రూపాయలు బిల్లులు దొంగ లెక్కలేనా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. అంతేకాదు, బ్యాంకుల ద్వారా వచ్చిన వడ్డీ 4,56,328 రూపాయలకు గాను కేవలం 2,50,000 వచ్చాయని బిషప్ తండ్రికి తెలిపినట్లు సమాచారం. చూశారుగా, సిఎస్ఐ సియోను దేవాలయం బిషప్ తండ్రి గారికి అప్పగించిన విరాళాలు 1,85,00,000 రూపాయలు వచ్చినప్పుడు అని చెప్పినటువంటి విరాళాలని కేవలము 1,80,00,000 మాత్రమే చూపించారు. అందులో కూడా 30 లక్షల బిల్లులు మాత్రమే చూపించారు. మిగిలిన 1,55,00,000 రూపాయల బిల్లులు ఎక్కడా అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. మరి వాటికి తెల్ల కాగితంలో రాసినటువంటి బిల్లులను బిషప్ తండ్రి గారు ఆమోదిస్తారా? మరి ఆమోదిస్తే ఇందులో అవకతవకలు జరిగినట్టే కదా. మరి ఎవరికి వారు సొంతంగా ఒక తెల్ల పేపర్ పైన లెక్కలు రాసుకుంటూ వెళ్తే ఎన్ని అవకతవకలు జరుగుతాయా చూడండి. మరి దీనిపైన బిషప్ తండ్రి ఎంతవరకు చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. అంతేకాదు, ఇంకా కొంతమంది విరాళాలు ఇచ్చారు. వారి పేర్లు కొన్ని నమోదు కాలేదని కూడా సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయని తెలుస్తుంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రశ్న. దీనిపై సిఎస్ఐ సియోను దేవాలయం బిషప్ తండ్రి ఎంతవరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఇది మనం ఈరోజు ఐడియాస్ ఫోకస్ లో బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం పైన, నూతనంగా నిర్మిస్తున్న దేవాలయంపై జరిగిన అవకతవకల వివరాలు. మరి దీనికి మనకు అందిన సమాచారం ఈ విధంగా ఉన్నది. మరి అంతేకాకుండా ఇంకా విరాళాలు ఎవరైనా ఇచ్చారా?
ఇంకా అవకతవకలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలు కూడా మనం సేకరించే పనిలో ఉన్నాము. మరి దీనిపైన ఎంతవరకు చర్యలు జరుగుతాయో చూడాలి. ఏదైనా దేవుని యొక్క నిర్మాణం కోసం జరిగిన దానిలో అవకతవకలు చేస్తే అది ఎవరిదైనా తప్పే. కాబట్టి ఎవరికి వాళ్ళు లెక్కలు అప్పగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది ఈ రోజు ఐడియాస్ ఫోకస్ లో మీ ముందుకు తీసుకొచ్చిన స్టోరీ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో ఐడియాస్ ఫోకస్ లో మీ ముందుకు వస్తాను. మీ దేవ సహాయం.